భార్య వైష్ణవిని చంపేసి ఆ తర్వాత భర్త హరిబాబు అక్కడి నుంచి పారిపోయాడు. అదే రోజు రాత్రి కోరుట్ల శివార్లో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు పోలీసులు. అయితే హరిబాబు తరచూ కట్నం కోసం వైష్ణవిని వేధిస్తుండేవాడు. పోలీసుల విచారణలో కూడా అదే తేలింది. అయితే ఈ అదనపు కట్నం విషయంలోనే హరిబాబు వైష్ణవిల మధ్య గొడవ తలెత్తింది. అది కాస్త చివరకు ఇంత పెద్ద ఘాతుకానికి దారితీసింది. ఈ నేపథ్యంలో వైష్ణవి కేసులో హరిబాబు, అతని తల్లి లక్ష్మి, ఇద్దరు అన్నలు ఆనంద్, అశోకుల పైన కేసు నమోదైంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వైష్ణవి హత్యకు హరిబాబు ఉపయోగించిన కత్తి, పరారయ్యేందుకు వాడిన పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. అయితే హరిబాబును కోర్టులో హాజరుపరిచి అక్కడి నుంచి రిమాండ్కు పంపించినట్టు తెలుస్తుంది. అయితే అతడి తల్లి లక్ష్మి, అన్నలు ఆనంద్, అశోకులు పరారీలో ఉన్నారు. అయితే ఇక్కడ మిషన్ ఏంటంటే ఇక్కడ జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవితో ఏడాది క్రితం అయ్యప్ప గుట్టకు చెందిన హరిబాబుకు పెళ్లి జరిగింది. వాళ్ళు బాగానే ఉన్నారు. 7 నెలల క్రితం వరకు వైష్ణవి, హరిబాబు కలిసి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. మంచిగా 58,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంతా బాగానే ఉంది. అయితే వైష్ణవిని హరిబాబు చంపే టైంకి ఆమెకు 4 నెలల గర్భం ఉంది. అంటే రాత్రి వైష్ణవి హరిబాబుల మధ్య గొడవ జరిగింది. అయితే తెల్లవారేసరికి వైష్ణవి రక్తపు మడుగులో ఉంది. ఫోరెన్సిక్ రిపోర్ట్‌ని బట్టి కనుక చూసుకున్నట్టయితే ఇది కేవలం అతనొక్కడే చేశాడా? లేదంటే ఆ కత్తి మీద ఇంకా వాళ్ళ అమ్మ, అలాగే వాళ్ళ ఇద్దరు అన్నల ప్రమేయం ఉందా అన్న అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే తల్లి లక్ష్మికి సంబంధించిన కొన్ని క్లూస్, ఆధారాలు అక్కడ దొరికాయి. సో, అలా దొరకటం వల్ల ఖచ్చితంగా ఇతనొక్కడే కాదు, అక్కడ ఇంకేదో జరిగింది. ఇంకేదో తెలియని విషయం ఉంది అని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకనంటే, ఆడియో లీక్ విషయంలో కూడా వాళ్ళ అమ్మ శృతి మించిన వ్యవహారాలన్నీ మనందరంతో చూసాం కాబట్టి. సో, అది ఫ్రెండ్స్. ఇప్పుడు గనక ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో కనుక వాళ్ళ అమ్మ గాని, వాళ్ళ అన్నయ్యల్లో ఎవరో కానీ, లేకపోతే ఇంకొక వ్యక్తి ఉన్నారు అని అనుమానపడుతున్నారు కదా పోలీసులు. వాళ్ళు కానీ బయటపడ్డారు అంటే మాత్రం మొత్తం కేసు యూ టర్న్ తీసుకుంటుందనమాట. ఎందుకనంటే ఇప్పటి వరకు వరకట్న వేధింపులే అని చెప్పేసి ఈ హరిబాబు చెప్పాడు. కానీ ఇంకేదైనా కారణం ఉందా? ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ హత్య చేసిన వాళ్ళు హంతకులు ఎలా ఉంటారంటే ఏదో ఒకటి అంటే వాళ్ళు చేసిన తప్పు కన్నా ఈ తప్పు తక్కువగా ఉంది అని చెప్పేసి ఓకే చెప్పేసే సందర్భాలు ఉంటాయి కాబట్టి పోలీసులు ఈ కోణం నుంచి కూడా దర్యాప్తు చేస్తున్నారనమాట. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.